హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జయశ్రీ ఆర్జీవై. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను తిరుపతి వచ్చాను. లాస్ట్ టైం నేను తిరుపతిలో 2 వీడియోస్ చేశాను. అవి ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, నేను అవి చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను తిరుపతి రైల్వే స్టేషన్ నుండి కారులో బయలుదేరాను. ఈ వీడియోలో మీకు తిరుపతి నుండి తిరుమల ఘాట్ రోడ్డు జర్నీ గురించి చూపించబోతున్నాను. తిరుపతి నుండి తిరుమల వెళ్ళడానికి 40 మినిట్స్ టైం పడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ పేరు వచ్చి విష్ణు నివాసం అని అంటారు. ఇక్కడ యాత్రికులు చాలామంది అకామిడేషన్ కోసం దిగుతారు. ఈ విష్ణు నివాసంలో అన్ని పెయిడ్ రూమ్స్ ఉంటాయి, ఉచిత రూమ్స్ ఉండవు. ఇక్కడ తిరుపతిలో ఉచిత రూమ్స్ ఎక్కడ దొరుకుతాయో దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మీరు ఆ వీడియోని చూడండి. ఇక్కడ కనిపిస్తున్న హాస్పిటల్ పేరు వచ్చి స్విమ్స్ హాస్పిటల్ అని పిలుస్తారు. ఈ హాస్పిటల్ వచ్చి తిరుపతిలోనే అతిపెద్ద హాస్పిటల్. స్విమ్స్ అనేది పూర్తి పేరు ఏంటంటే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఈ హాస్పిటల్ చాలా పెద్దది. ఎంత పొడవు ఉంటుందో చూపిస్తాను చూడండి. మీకు రోడ్డు మీదకే కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నది తిరుపతి నుండి తిరుమలకు కాలినడక ద్వారా వెళ్ళకు అలిపిరి మెట్లు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ అలిపిరి మెట్ల గురించి కూడా నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఈ ఆర్చ్ అనేది తిరుమల ఘాట్ రోడ్కు మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇది ఈ మెయిన్ గేట్ ద్వారానే తిరుపతి నుండి తిరుమలకు ఏ వాహనమైనా సరే ఈ గేట్ నుండి లోపల నుండి వెళ్ళాలి. సైకిల్ నుండి పెద్ద వాహనాల వరకు ఏ వాహనమైనా సరే ఈ లోపల నుండి వెళ్ళాలి. ఎంట్రన్స్ గేట్ దాటిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎదురుకుండా కనిపిస్తుంది మెయిన్ చెక్కింగ్ పాయింట్. ఈ చెక్కింగ్ పాయింట్లో చెక్ చేసి మొత్తం అందరిని లోపలికి పంపిస్తాడు. ఇప్పుడు ఎంత పెద్ద విఐపీ అయినా సరే ఇక్కడ కారు ఆపి చెక్ చేయించుకోవాలి. మా కారు అయితే ఇక్కడ ఆపేసాడు ప్రజెంట్ మా డ్రైవరు. ఇక్కడ నుండి లగేజ్ మొత్తం దింపుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడికి ముందు లగేజ్ కౌంటర్ చెక్కింగ్ ఉంటుంది. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ ఎన్ని కార్లు ఉన్నాయో. మొత్తం మనం లగేజ్ని తీసుకొచ్చి ఈ కౌంటర్ దగ్గర పెడితే ఇక్కడ సిస్టంలో మనకు కనిపిస్తుంది మన లగేజ్ లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ మొత్తం కనిపిస్తాయి. చూడండి ఒకసారి. ఇప్పుడు ఫ్రెండ్స్ మాకు చెక్కింగ్ అయింది, కార్ కోసం వెయిట్ చేస్తాం. మొత్తానికి మా కారు వచ్చేసింది. ఇప్పుడు బయలుదేరాము మేము. ఇక్కడ నుండి ఘాట్ రోడ్లు అనేవి స్టార్ట్ అవుతాయి. నేను ఈ వీడియోలో మీకు తిరుమల వెళ్ళినంత వరకు దారిలో ప్రతి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
ఈ తిరుమల ఘాట్ రోడ్స్ అనేవి మొత్తం 2 ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చి కొండపైకి వెళ్ళడానికి, ఇంకొకటి వచ్చి కొండ నుండి కిందకి దిగడానికి. మొత్తం సమయం వచ్చి పైకి వెళ్ళడానికి ఒక 35 మినిట్స్, కిందకి రావడానికి ఒక 40 మినిట్స్ టైం పడుతుంది. ఈ ఘాట్ రోడ్ అనేది మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1944 సంవత్సరంలో ఈ ఘాట్ రోడ్ వేయడం జరిగినది. అప్పట్లో మెడ్రాస్లో గవర్నర్ వచ్చి ఈ ఘాట్ రోడ్ని ప్రారంభించారు. అప్పట్లో తిరుమలలో కేవలం 2 బస్సులు మాత్రం తిరిగేవాడి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం అనేక వేల బస్సులు, అనేక వాహనాలు అనేవి ఈ ఘాట్ రోడ్ల నుండి నడుస్తున్నాయి. ఈ ఘాట్ రోడ్లో ఎవరైనా కొంతసేపు రెస్ట్ తీసుకోవాలి అనుకునే వారికి కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒకప్పుడు అంట నడిచి వెళ్ళి 7 కొండలు దాటి వెళ్తేనే వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం జరిగేదంట. అప్పట్లో ప్రజలు చాలా కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారని అప్పటి గవర్నమెంట్ అయిన బ్రిటిష్ ప్రభుత్వం తిరుమలకు ఘాట్ రోడ్ వేయాలని నిర్ణయించుకుందంట. అప్పటి ప్రముఖ ఇంజనీరింగ్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య పర్యవేక్షణలో 1943 సంవత్సరంలో ఈ ఘాట్ రోడ్ని మొదలుపెట్టి 1944 సంవత్సరంలో ఏప్రిల్లో పూర్తి చేశారంట. అదే నెల ఏప్రిల్ 10వ తారీఖున అప్పటి గవర్నర్ అయిన ఆర్డర్ ఊఫ్ అనే వ్యక్తి ఈ ఘాట్ రోడ్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఘాట్ రోడ్ని కేవలం ఒక సంవత్సరంలోనే మొదలుపెట్టి అదే సంవత్సరంలో పూర్తి చేయడం చాలా విశేషకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అప్పటి నుండి ప్రజలకు తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళడానికి ఘాట్ రోడ్డు చాలా సౌకర్యంగా ఉండేది. రాను ఎక్కువ విపరీతంగా జనం పెరగడం వల్ల ఒకే ఘాట్ రోడ్ మీద వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అవుతుందని ఇంకొక ఘాట్ రోడ్ని 1961 సంవత్సరంలో మొదలుపెట్టి 1973 సంవత్సరంలో పూర్తి చేశారు. ఈ ఘాట్ రోడ్డు వేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. దగ్గర 12-13 సంవత్సరాలు పట్టింది ఘాట్ రోడ్డు వేయడానికి. ఇప్పుడు తిరుపతి నుండి తిరుమలకి వెళ్ళడానికి, తిరుమల నుండి తిరుపతి రావడానికి 2 వేరు ఘాట్ రోడ్లు ఉన్నాయి కాబట్టి రవాణా సౌకర్యం అనేది చాలా సులభంగా తయారైంది. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏదైతే తిరుపతి నుండి తిరుమల వెళ్ళే ఘాట్ రోడ్ ఉంటుందో అది చూడటానికి ఎంత అందంగా ఉంటుందో అంత ప్రమాదకరమైన ఘాట్ రోడ్ ఇది. ఎందుకంటే ఇది 2వసారి వేసిన ఘాట్ రోడ్డు. రోడ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది, అందువల్ల చాలా ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు. ఇక్కడ 22 మలుపులు ఉంటాయి ఈ ఘాట్ రోడ్డు. అలాగే తిరుమల నుండి తిరుపతికి రావడానికి వచ్చేటప్పుడు ఉన్న ఘాట్ రోడ్డులో 50 పైనే ఉంటాయి ఘాట్ మలుపులు. చూసారు ఫ్రెండ్స్, కొండలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇది ఎర్లీ మార్నింగ్ వల్ల మంచి ఎక్కువ ఉండడం వల్ల క్లారిటీగా కనిపించట్లేదు. ఆఫ్టర్నూన్ అట్లా వస్తే మంచిగా కనిపిస్తుంది మనకి.
ఇప్పుడైతే మనం ఈ బోర్డు కనిపిస్తుంది చూడండి. ఈ బోర్డు కనిపిస్తుందంటే మనం తిరుమలకి దగ్గరగా చేరుకున్నామని అర్థం. ఇక్కడ ఇంకొక చెక్ పోస్ట్ ఉంటుంది, అది దాటామంటే ఇక తిరుమలకి వచ్చేసినట్టే. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. మేము ఇప్పుడు తిరుమల చేరుకున్నాము. మాకు తిరుపతి నుండి తిరుమల పట్టడానికి 40 minutes పట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి.